దైవజన్మ సావోతు సంవత్సరానికి ఒక్కసారేమో, కానీ క్రైస్తవ జీవితంలో ప్రతి ఆదివారం మనకొక సావోత, ప్రతి ఆదివారం మనకొక పెంతుకోస్తు పండుగ. నేనేమంటానో తెలుసా తమ్ముడు, చెల్లి, ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి మందిరానికి రండి. కుటుంబంతో కలిసి ప్రభుని స్తుతించండి. ఇంట్లో పాలు తాగే పసిబిడ్డ మొదలుకొని పండు ముసలి వారి వరకు ఆదివారం ఇంటిలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండా, అయ్యా మా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనపడుతున్నాం. నా కొడుకు వచ్చాడయ్యా, నా కూతురు వచ్చిందయ్యా, నా మనవ సంతానం వచ్చిందయ్యా, నా ముని మనవ సంతానం వచ్చిందయ్యా, అదిగో నా భర్త పలానా చోట కూర్చొని నిన్ను ఆరాధిస్తున్నాడు, నా భార్య పలానా చోట కూర్చొని నిన్ను ఆరాధిస్తుంది. నా కుటుంబంలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండా కుటుంబం అంతా నీ సన్నిధిలో కృతజ్ఞతలు తెలియచేస్తున్నానయ్యా అని దేవుని మందిరానికి వచ్చి కుటుంబ సమేతంగా కృతజ్ఞతలు తెలియచేయుదుగాక. ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో ఓ మహా గొప్ప ధనవంతుడు, ఆయన పేరు జాన్ డి రాక్ ఫుల్లర్. ఆ తల్లి చిన్నతనం నుంచి బిడ్డను దైవభక్తితో పెంచిందట. ఎన్నో కష్టాల మధ్యలో నుంచి పైకొచ్చాడు. ఎంత పైకొచ్చాడో తెలుసా? అమెరికా దేశం అంతటిలో అత్యంత ధనవంతుడు ఎవరయ్యంటే రాక్ ఫుల్లర్. ఈ రోజుల్లో బిల్ గేట్స్ అంటామే, ఈ రోజుల్లో వారెన్ బఫెట్ అంటామే, ఆ రోజుల్లో జాన్ డి రాక్ ఫుల్లర్ అంటే అమెరికా దేశమే కదా, ప్రపంచ దేశాలన్నిటిలో అత్యంత గొప్ప ధనవంతుడు. తల్లెట బిడ్డకు తల్లెట ఆ బిడ్డకు కొన్ని ఆధ్యాత్మిక క్రమశిక్షణలు నేర్పింది. ఒకటి, ఆదివారపు ఆరాధన అస్సలు మిస్ కావద్దు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఇంట్లో డబ్బున్నా లేకపోయినా, శరీరంలో బలం ఉన్నా లేకపోయినా ఆదివారపు ఆరాధన పొరపాటున మిస్ కాకూడదు. తల్లి నేర్పింది. రాబడి అంతట్లో నమ్మకంగా ప్రతి నెల దశంభాగం ఇవ్వటం ఆ బిడ్డకు నేర్పింది. ఇంతింతై వటుడింతై అని అంటారే, అమెరికా దేశంలోనే అత్యంత గొప్ప ధనవంతుడిగా ఆశీర్వదించబడ్డాడు. 97 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 97 సంవత్సరాలు బ్రతికాడు. 95వ సంవత్సరం ఆయనకు బర్త్డే కేక్ కట్ చేస్తా ఇలా కుటుంబ సభ్యులు అడిగారట. కుటుంబ సభ్యులు, తాతయ్య నీకు 95 సంవత్సరాల వయసు వచ్చింది కదా, ఈ 95 సంవత్సరాల వయసులో నీకు బాగా వేదన కలుగు చేసిన దినం ఏదైనా ఉందా? నిన్ను ఇప్పటికీ బాగా కృంగదీసే రోజు ఏదైనా ఉందా? చెప్పు తాతయ్య. నీకు బాగా సంతోషాన్ని కలుగు చేసిన రోజు ఏది? నువ్వు గొప్ప విజయాలు పొందిన రోజు ఏది అడుగుతారు కదా. నీ జీవితంలో నీకు బాగా దుఃఖాన్ని కలుగు చేసిన రోజు ఏది తాతయ్య చెప్పు అంటే ఆయన అన్నాడట, నాకు 75వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక శనివారం విపరీతమైన అనారోగ్యం వచ్చింది. నా 95 సంవత్సరాల జీవితం, ఒకసారి చూడండి నా వైపు, నా 95 సంవత్సరాల జీవితంలో ఒకే ఒక్క ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాల. 75వ సంవత్సరం శనివారం భయంకరమైన అనారోగ్యం వస్తే ఆదివారం చర్చికి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశా, కానీ ఆ రోజు నేను వెళ్ళలేకపోయానయ్యా. ఏడుస్తూ అంటాడట, ఒకనొకప్పుడు వ్యాపారంలో నాకు నష్టం వచ్చి 40 లక్షల రూపాయలు కోల్పోయా. అప్పుడు ఎంత పెద్ద బాధపడలా. ఆ తర్వాత వ్యాపారంలో మరో చోట నష్టపోయా, 1 కోటి రూపాయలు నష్టపోయా. అప్పుడు నేను అంత బాధపడలా. ఆ రోజు నష్టం వచ్చినా దేవుడు తర్వాత దాన్ని లాభంగా మార్చాడు. నష్టపోయినప్పుడు నేను బాధపడలేదు, కానీ నా జీవితంలో ఒక్క ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా ఆగిపోయా. ఎప్పటికీ అది నాకు కడుపు కోత. ఆయన అడిగారు, నీ జీవితంలో నువ్వు అద్భుతంగా ఈ సీనరీ పదే పదే చూడాలని ఆశపడే సీనరీ ఏదో చెప్పు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సముద్ర తీరంలో ఉండే ఫోటో అంటే నీకు ఇష్టమా? పల్లెటూరు వాతావరణంలో సాయంత్రం పూట ఎద్దులు పోతూ ఉంటే, స్త్రీలు నీళ్ల బిందె నెత్తి మీద మోసుకొని వెళ్తూ ఉంటే ఆ సీనరీ చూడటం అంటే నీకు ఇష్టమా? నీ బ్రతుకులో ఏ సీనరీ చూడటం అంటే నీకు ఇష్టం అని అడిగారట. ఆయన ఏమన్నాడు తెలుసా? అటు తండ్రి
ఇటు తల్లి, మధ్యలో వాళ్ళిద్దరి పిల్లల చేతులు పట్టుకొని మందిరపు మెట్లెక్కుతున్నటువంటి ఫోటో ఉంటుందే, నేను ఇష్టపడే ఫోటోలన్నిటిలో ఈ ఫోటో నాకు చాలా ఇష్టం. ఏ ఫోటో నీకు ఇష్టం? కుటుంబ సమేతంగా మందిరంలో అడుగు పెడతారే, ఇటువైపు భర్త అటువైపు భార్య, వాళ్ళిద్దరి మధ్యలో పిల్లల చేతులు పట్టుకొని కుటుంబం అంతా మందిరపు గుమ్మం తొక్కుతున్న ఫోటో ఉందే, అన్ని ఫోటోల కంటే ఆ ఫోటో నాకు ఇష్టం. బిడ్డలారా, నువ్వు చనిపోయే వరకు ప్రతి ఆదివారం ఈ ఇమేజ్ నీ నిజ జీవితంలో జరుగునుగాక. వారమంతా దేవుడు కాచిన కాపుదలను తలపోస్తూ దేవుని సన్నిధికి వచ్చి కుటుంబ సమేతంగా ప్రభువుని ఆరాధించే ఆరాధికులుగా మనం బ్రతుకుదుముగాక. ఆ ధన్యకరమైన స్థితి దేవుడు మనకిచ్చినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. రెండవది, దీనికి పెట్టబడిన పేరు ఏంటంటే వాగ్దానముల పండుగ లేక వాగ్దాన నెరవేర్పుల పండుగ. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4-5 వచనాలు. 4-5 వచనాలు. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి, ఒకసారి అందరూ గమనించండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. వినండి. క్రైస్తవ జనమా, ఇక్కడ ఒక మాట చెప్పి దీని లోతుకు వెళ్తాను. ప్రతి క్రైస్తవుని జీవితంలో నీటి బాప్తిస్మం జరుగుతుంది. మనందరికీ నీటి బాప్తిస్మం జరిగింది. క్రైస్తవ సంఘం నీటి బాప్తిస్మంతో ఆగకూడదు, ఆత్మ బాప్తిస్మంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోకి ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలి. యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటారు, ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు యెరూషలేము నుండి మీరు వెళ్ళక నా తండ్రి వలన వాగ్దానము చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టండి. తండ్రి వలన ఏమని వాగ్దానం చేయబడింది? యోవేలు గ్రంథంలో అంటాడు కదా, సర్వ శరీరుల మీద అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది తండ్రి వలన చేయబడిన వాగ్దానం. ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడే, వాగ్దానము చేయబడిన ఆత్మ మీ మీదకు వచ్చే వరకు యెరూషలేములో మీరు కనిపెట్టండి అన్నాడు. వెంటనే వాళ్ళు అన్నారు, అయ్యా ఎన్ని రోజులు కనిపెట్టాలి? 1 వారం కనిపెడితే, 2 వారాలు కనిపెడితే సరేనా? 3 వారాలు కనిపెడితే సరేనా? ఎన్ని రోజులు కనిపెట్టమంటారు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అయ్యా ఎన్ని రోజులు కనిపెట్టాలి? పొందుకునే వరకు యెరూషలేములో మీరు కనిపెట్టండి అన్నాడు. 10 రోజులు కనిపెట్టండి అని అనలా. ఇక్కడ గమనించండి, వారం రోజులు కనిపెట్టండి అని అనలా, 3 వారాలు కనిపెట్టమని నేను అనలా. కాలములు సమయములు తండ్రి చేతిలో ఉన్నాయి, పొందుకునే వరకు కనిపెట్టండి అని అన్నారు. మేడగది మీదకి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4, 5, 6, 7, 8, 9, సరిగ్గా 10వ రోజు వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేస్తుండగా, ఎడతెగక ప్రార్థన చేస్తుండగా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి దిగి వచ్చాడు. వాగ్దానపు నెరవేర్పు జరిగింది. క్రైస్తవ జనమ, ఈ షావోతు పండుగ లేక పెంతుకోస్తు పండుగ నీకు నాకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? నీవు రక్షించబడిన నాట నుండి నీ బ్రతుకులో ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు. నేను ఖచ్చితంగా చెప్తా, ఏ వాగ్దానాలు అయితే దేవుడు నీకు ఇచ్చాడో ప్రతి వాగ్దానం తప్పకుండా నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. తప్పకుండా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. నీ పిల్లల జీవితంలో జరిగిస్తాడు, నీ భర్త జీవితంలో జరిగిస్తాడు. దేవుడు మనకిచ్చిన ఈ దివ్యమైన పరిచర్య ఉందే, ఈ పరిచర్య విషయంలో తప్పకుండా దేవుడు జరిగిస్తాడు.
దేవుడు ఏ ఏ వాగ్దానాలు నీ కుమార్తె విషయంలో ఇచ్చాడో, నీ కుమారుడి విషయంలో ఇచ్చాడో, వ్యక్తిగతంగా నీ భక్తి జీవితంలో ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకో తెలుసా? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అంతేనా? వాగ్దానం చేసినవాడు దాన్ని నెరవేర్చుటకు అనండి ఇట్లా నమ్మదగినవాడు, సమర్థుడు. అయితే మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? వాగ్దానం నెరవేర్చబడే వరకు ఓపికగా కనిపెట్టాలి. ఎన్ని రోజులు కనిపెట్టాలి? 10 రోజుల? కొంతమంది అంటారు 7 వారాల ప్రార్థన. 7 వారాలు ప్రార్థనకు రండి, తగ్గిపోద్ది. 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి, తగ్గిపోద్ది. వారాల ప్రార్థనలు ఉంటారు కొంతమంది. దేవుని వాగ్దానం 3 వారాల్లో నెరవేరుతుంది, 4 వారాల్లో నెరవేరుతుంది, 7 వారాల్లో నెరవేరుతుంది అని అడిగితే కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. క్రైస్తవ సంఘం వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఎంతకాలం కనిపెట్టాలంటే, వాగ్దానం నెరవేర్చబడే రోజు వచ్చే వరకు, కరుణించే వరకు కనిపెట్టాలి. కనిపెట్టు, దేవుడు తప్పక మన బ్రతుకులైన కరుణించునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. అద్భుతం. దైవజనరాలు సేవకొచ్చిన తొల్లిటి దినాల్లో ఆ వాగ్దానం నేను గత కాలంలో చూసా. సేవకొచ్చిన తొల్లిటి దినాల్లో ఏ వాగ్దానం వచ్చిందో తెలుసా? నా కుమారి, నీవు వేవేలకు తల్లి ఒగుదువుగాక అన్నాడు. 95లో సేవకొచ్చి ఉంటాను. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? 20 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. చెనకాలనీలో ఉన్నప్పుడు ఆ డేరాల మధ్యలో దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నిన్ను నేను ఘనపరిచ గొప్ప చేయ మొదలు పెట్టేదను ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఏ ప్రాంతంలో మీరు చిన్న పిల్లలుగా తిరిగారో, సాధారణమైన వ్యక్తులుగా తిరిగారో, ఇదే ప్రాంతంలో ఇదే ప్రజల మధ్యలో అసాధారణమైన వ్యక్తులుగా నేను తెప్పబోతూ ఉన్నాను. ఎక్కడికొచ్చాం? గ్రౌండ్ ఫ్లోర్ ఆరాధన జరుగుతుంది. 1 సంవత్సరం మనకు వచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. అది దావీదు గారి వాగ్దానం. నాకు అర్థం కాల. ఆ వాగ్దానం దేవుడు మాకు ఇచ్చాడు. మనం ఏ గొలియాతుని చంపుతావురా? మనం ఏ సింహాన్ని చీలుస్తాం? ఏ ఎలుకబంటిని? విచిత్రం. అదే సంవత్సరం ఈ మందిర నిర్మాణం అనే గొప్ప కార్యం నెరవేర్చడానికి దేవుడు సహాయం చేశాడు. 2019 సంవత్సరం మనకు వచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీటి కాలువల ఓరన నిరవంజి చెట్టు ఎదిగినట్లుగా, గడ్డిలో నిరవంజి చెట్టు ఎదిగినట్లుగా, మీ పాదాలు త్రుట్టెలకుండా గడ్డిలో నిరవంజి చెట్టు ఎదిగినట్లుగా మీరు ఎదుగుతారు. గడ్డి అనే కరోనా వచ్చింది. గడ్డి అనే కరోనా వచ్చింది. ఆ గడ్డి అనే కరోనా గడ్డు కాలంలో దేవుడు ఎదిగింపజేశాడు. నమ్మం. దేవుడు నీకే వాగ్దానం ఇచ్చాడు, తప్పకుండా ఆ వాగ్దానం నీ బ్రతుకులో నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానాన్ని ఏ రోజుకైనా నువ్వు స్వతంత్రించుకుంటావు. అయితే ఆ వాగ్దానపు నెరవేర్పు కొరకు వీళ్ళు ఏం చేశారు? అక్కడ కనిపెట్టారు. అయ్యా ఎన్ని రోజులు? కాలాలు, సమయాలు. అందుకనే వాగ్దానం నెరవేర్చబడాలంటే హెబ్రీ గ్రంథం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. నాతో కలిసి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏం అవసరం? ప్రార్థన ఉంది. ప్రార్థన లేదని కాదు. విశ్వాసం ఉంది. విశ్వాసం లేదని కాదు. వీటితో పాటు మనకేముండాలి? ఓరిమి అంటే ఉరుము కాదు. ఓర్మి అంటే ఓర్పు. వాగ్దానం చేశాడు, తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మరుసటి రోజు,
వాగ్దానం చేసిన ఈ నమ్మదగిన దేవుడు ఏ నాటికైనా ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ఓపికతో కనిపెట్టు. వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుందువుగాక. రైట్. మేడగది మీదకి వెళ్ళి 10 రోజుల పాటు కనిపెట్టాడు. వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను మేడగది మీద కుమ్మరించాడు. మేడగది మీద కుమ్మరించడానికి కలిగిన కారణాల్లో ఒక కారణం చెప్తా. మూడవది, ఈ పండుగను క్రొత్త ఫలముల పండుగ అని పిలుస్తారు. ఏ పండుగ? మొదటిదేమో చూసాం కదా, కృతజ్ఞతా పండుగ. రెండవది వాగ్దానముల నెరవేర్పు పండుగ. మూడవది క్రొత్త ఫలముల పండుగ. చూడండి ఆ మాట, లేవియా కాండం 23వ అధ్యాయం 16వ వచనం చివరి రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలెను. ఏ ఫలంతో? ఏ ఫలంతో? పాత ఫలంతో కాదు, క్రొత్త ఫలంతో నీ దేవుడైన యెహోవాకు నువ్వు నైవేద్యం అర్పించాలి. దైవజనమ, మేడగది మీద విన్న వీళ్ళు ఉన్నారే 120 మంది పురుషులు దేవుని సన్నిధిలో క్రొత్త ఫలాలుగా మార్చబడ్డారు. అంటే వాళ్ళ పాత ప్రాచీన స్వభావాలు వాళ్ళలో నుంచి తొలగిపోయాయి. వాళ్ళు కొత్త ముద్దగా మార్చబడ్డారు కనుక, క్రొత్త ఫలంగా మార్చబడ్డారు కనుక పరలోకంలో ఉన్న దేవుడు మేడగది మీదకి దిగొచ్చాడు. క్రైస్తవ బిడ్డలారా, యవన బిడ్డలారా, తల్లులారా, దేవుని యొక్క ఆత్మ మన మీద కుమ్మరించబడాలంటే దైవ సన్నిధిలో ఉన్న మనం కూడా క్రొత్త ఫలాలుగా మారాలా. ఆమేన్ చెప్పండి. అయ్యా, ఇప్పుడు మేడగది మీద ఉన్న వాళ్ళు కొత్త ఫలాలుగా ఏం మారారు? వాళ్ళను కొత్త ఫలాలు అని ఎలా పిలుస్తాం? అపోస్తుల కార్యం చూడండి ఆ మాట, 1వ అధ్యాయం 14వ వచనం. అందరూ నాతో కలిసి పెద్దగా చెప్పండి. వీరందరూ, వీరితో కూడా కొందరును, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండురి. ఒకసారి చేతులు తెచ్చుకున్న వాళ్ళందరూ ఇంటికాడ మర్చిపోయి వస్తే పర్వాలేదు, తెచ్చుకున్న వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఇక్కడ చప్పట్లు కొట్టే అంత ఏముంది అని అంటారా? చూడండి, ఇక్కడ చప్పట్లు కొట్టే అంత మర్మయుక్తమైన సంగతి ఏముందో చెప్తాను. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను. వీరందరూ అంటే ఎవరు? 12 మంది అపోస్తులు ఉన్నారే. అఫ్కోర్స్ యోధ అప్పటికి లేడు. అపోస్తులు ఉన్నారే, అపోస్తులతో పాటు కొందరు స్త్రీలు, స్త్రీలతో పాటు యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏ మనసు? పెద్దగా చెప్పండి. ఎవరి మధ్యలో ఏక మనసు? అపోస్తుల మధ్యలో ఏక మనసు. నేను మిమ్మల్ని అడుగుతా, యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉన్న దినాల్లో ఎక్కడైనా వాళ్ళ మధ్యలో ఏక మనసు చూసారా? వాళ్ళ చరిత్రలోనే ఏక మనసు అనే మాట మొట్టమొదట ఉంది. ఇదే క్రొత్త ఫలం. విన్నారా? ఆ రోజు గెత్సెమనే తోట దగ్గర ఏమన్నారు? ఒక్క గడియ అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా? గడి అంటే ఎంత? 3 గంటలు. కనీసం ఒక్క గడియన్నా, జాము అంటే 3 గంటలు. ఓ గడియ ఒక అర్ధగంటో గంటో, కనీసం ఒక అర్ధగంట అన్నా మీరు ప్రార్థన చేయలేరా అని అంటే, ఆ అర్ధగంట ప్రార్థన చేయటానికి ఆయాసం పాయాసం అయిపోయింది. ఊగేవాడు ఒకడు, తూగేవాడు ఒకడు, ఎట్లనేవాడు ఒకడు, అట్లనేవాడు ఒకడు, ఆయాసం పాయాసం అయిపోయింది. ఒక్క గడియ కూడా ప్రార్థన చేయటం రాని ఈ శిష్యులు ఇప్పుడు 10 రోజుల నుంచి ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. ఇదే క్రొత్త ఫలం, ఇదే క్రొత్త ఫలం. బిడ్డలారా, నీ పాత రోత స్వభావాన్ని కోల్పోయి నీ ప్రభు దగ్గర క్రొత్త ముద్దగా మార్చబడు. ఓ క్రొత్త
క్రొత్త తైలాన్ని దేవుడు నీ మీద కుమ్మరించడం ప్రారంభిస్తాడు. క్రొత్త ఫలంగా దేవుని సన్నిధిలో మార్చబడు. నీ పాత రోత స్వభావం, నీ ప్రాచీన స్వభావం, నీ అపవిత్రపు మనస్సు, గతంలో ఉండే నీలో ఉండే అహం, గర్వం, డాంబికత్వం, నేను గొప్ప ఇలాంటి మనస్తత్వాన్ని నువ్వు కోల్పోగలిగితే, వాటిని సిలువ వేయగలిగితే, నీ పాత స్వభావాన్ని విసర్జించి ఓ క్రొత్త ముద్దగా మార్చబడగలిగితే, క్రొత్త అభిషేక తైలాన్ని నీ మీదే దేవుడు కుమ్మరించటం ప్రారంభిస్తాడు.